బెంగళూరు వస్తే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా కాదు, అతి జాగ్రత్తగా ఉండుర్రి. దొంగ కొడుకులు అంటే దొంగ కొడుకులు ఉన్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, నా ఫోన్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ దొంగతనం అయింది. అది ఎంత స్మార్ట్ గా, ఎంత టీం అంతా కలిసి ఒక 10 మెంబర్స్ ఉంటారంట వాళ్ళు. తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే దాని గురించి చెప్తా. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లా ఎట్లా రియాక్ట్ అవుతున్నారంటే, ఏదో క్యాజువల్ గా చలో నీ నంబర్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు, ఇంకా నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు, అంతే. ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, అన్ని ఫోన్ దొంగతనానికి సంబంధించినవి. ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే సార్ ఇట్లా నాది ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయిందంటే కామన్, ఇంకా దాన్ని ఏం చేయలేవు నువ్వు. దాన్ని అంతా డిస్మాటిల్ చేస్తారు, డిస్మాటిల్ చేసేసి అన్ని పాట అమ్ముకుంటారు, అదంతా కామన్ అని అంటారు. అంటే ఇక్కడ ఇంత క్రైమ్ జరుగుతుంది, పబ్లిక్ గా జనాలు ఇట్లా ఇది చేస్తున్నారు అంటే నో వన్ కెన్ కేర్. అది కామన్, మన మన డే లైఫ్ లలో అదొక పార్ట్ అయిపోయింది అన్నట్టు రియాక్ట్ అయ్యారు. అది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ బస్సులలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. అసలు ఏం జరిగింది అనేది చెప్తా. గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తారు. నేను రైల్వే స్టేషన్ దిగిన తర్వాత యలంకల జరిగింది ఇది. రైల్వే స్టేషన్ దిగిన తర్వాత బయటకు వచ్చేసి ఇట్లా బెంగళూరుకి వచ్చిన, కొంచెం బెంగళూరు డిఫరెంట్ గా చూపిద్దామని చెప్పేసి కొన్ని క్లిప్పులు యాడ్ తీసుకుంటా వచ్చిన. అది ఎవరో అబ్జర్వ్ చేసిరా ఆ కొడుకులు, ఎప్పటి సందో అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు అర్థమైన తర్వాత అబ్జర్వ్ చేసి ఏమైందనంటే, నేను బస్సుకి వెళ్తుంటే నా ముందల ఒక ముగ్గురు వెళ్తున్నారు, వెనకాల కామన్ పీపుల్ వచ్చినట్టు వచ్చిరాలు. బస్సు దగ్గర వెళ్ళి ఏం చేసిండు అంటే, బస్సు ఎక్కేటప్పుడు ఒకడు కావాల్సుకొని రాంగ్ అడ్రస్ అడిగి ముందల ఇట్లా ఆగిపోయిండు. బస్సు దగ్గర ఆగిపోయి ఏం చేసిండు అంటే, ఇటు నుంచి ఒకడు ఒక వెనకాల నుంచి కామన్ గా ఏదో జనరల్ పబ్లిక్ ఎక్కుతారు కదా, అట్లా ఎక్కడానికి మనం ఇట్లా అనుకొని ఉంటే మనం ఏమనుకుంటాం, వీడియో తీసుకొని నేను ఫ్రంట్ పాకెట్లోనే పెట్టుకున్నా ఫోన్ ని. అయితే దాని తర్వాత ఏమైందిరా అంటే, అవి ఇట్లా మనకు ఆనుకునేసరికి మనకు అంత పెద్దగా అర్థం కాలే. జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా లేవట్టేసారు ఫోన్ ని. లేవట్టేసి నేను జరుగు అది అడ్రస్ కాదని ఏదో బస్ కండక్టర్ చెప్తుంటే, నేను మెజెస్టిక్ వెళ్తుందా అన్నాడు. సరే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళా. ఆ బస్ కండక్టర్ కూడా ఏం చేసిండు అంటే, ఆయన చూసిండు, మొత్తం లైవ్ గా చూసి చెప్పలే. నాకు తర్వాత టికెట్ కట్ చేయడానికి వచ్చినప్పుడు, నీ దగ్గర అన్ని ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకో అన్నాడు. చూస్తే ఫోన్ లేదు. షాక్ అయినా. అది తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడే అన్నాడు. నాకు ఆయనతోని కోపం, గొడవ పెట్టుకోవాలా, చెప్పొచ్చు కదా అన్న అని ఆయనతోని గొడవ పెట్టుకోవాలా, లేకపోతే తీసుకొని పోయిన ఊరికి పట్టుకోవాలా, నాకు అర్థం కాలే. అప్పటికే లేట్ అయిపోయింది. వాడు ఫోన్ బంద్ చేసేసిండు, ఫోన్ చేసే ఫోన్ కలుస్తలేదు. ఇక ఉరికినా కానీ ఎవ్వడు దొరకలే. ఏం చేయాలో అర్థం కాలే. నేను ఒక క్లిప్ పెడతా చూడండి. ఇట్లా అవుతుంది అనుకోలేదు. దొంగ కొడుకోడు బస్ ఎక్కుతున్నా, నాది 17 ప్రో మ్యాక్స్ ఐఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ బస్ కండక్టర్ ఏమో ఆడంతా వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా వచ్చి టికెట్ అడుగుతూ, నీది టికెట్ ఉందా, నీది అన్నీ ఉన్నాయా అని ఒక 5 నిమిషాల తర్వాత చెప్పిండు. ఆ లోపల ఆడు ఫోన్ తీసుకొని పరారైపోయాడు. ఈ బెంగళూరులో ఇంత కంత్రి కొడుకులు ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 1 o'clockకి పబ్లిక్ ప్లేస్లలో. నిన్న అసలు దీని గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్టు అయితే అది వీడియో తీయాలా లేదా అని చెప్పేసి నేను వీడియో కూడా పెట్టలే. ఊరుకుంటా చెమటాలు అయిపోయినా, నాకు ఫీజులు ఎగిరిపోయినా, నాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ప్రతి ఒక్క రూపాయికి చాలా అంటే చాలా, అరే ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టాల్సిన టైము. అలాంటి దగ్గర వీళ్ళు నా ఫోన్ ని దొంగతనం చేసేసి తీసుకొని వెళ్ళారు. నేను ఒకటే చెప్తా, ఎవడు తీసుకోపోయాడో తెలియదు కానీ, ఒక కామన్ మ్యాన్ ది ఒకడు ఎవడో ఐఫోన్ పెట్టిండు, ఇంకొకటి పెట్టిండు అంటే వాడు సోపుతో పెట్టేటోళ్ళు కొంతమంది. అది వాడిని అవసరానికి కావాల్సుకొని డిఎస్ఎల్ఆర్ లక్షలు పెట్టి డిఎస్ఎల్ఆర్ కొనుక్కొని మనం చేయలేనప్పుడు కొన్ని ఏవైతే బెటర్ ఆప్షన్స్ ఉంటాయో, లైక్ అన్నట్టు చూసి తీసుకునేటోళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా ఆలోచించి తీసుకొని ఉండే నేను. అది కూడా 2 సంవత్సరాలకి వెళ్ళి పైసలు కూడబెట్టుకొని అలా చేసి తీసుకొని ఉండే. సో అది దాని తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. ఏం చెప్పాలో కూడా అర్థం కాలే. పోలీస్ స్టేషన్ పోయినా, కంప్లైంట్ పెట్టినా, వాళ్ళు ఏమన్నారంటే సింపుల్ గా, వాళ్ళు సిమ్ వేస్తే నీ ఫోన్ మాకు మెసేజ్ వస్తుంది, నీకు కాల్ చేస్తాం వెళ్ళిపో అన్నాడు. నేనన్నా, సార్ ఎట్లా సార్, నా స్టోరేజ్ ఉంది సార్ దాంట్లో,
ఎక్కడెక్కడో నేను యూట్యూబర్ని ఇట్లా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతుంటా, అక్కడ అన్ని ఫుటేజీలు ఉన్నాయి, అవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ అంటే, నేనేం చేయాలమ్మా, నేనేం చేయాలంటుండ ఆయన. అండ్ దాని తర్వాత బస్ కండక్టర్, ఇంకొక బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బస్ కండక్టర్ కి చెప్పిన, అన్నా ఇట్లా ఇట్లా అయిందన్నా, ఎవరు నా గురించి నాకు తను చెప్పలేడంటే, తమ్ముడు ఈడ ఈ ఏరియాలు ఇలానే జరుగుతాయి, ఒక 10 మంది గుంపుగా వస్తారు, వాళ్ళు 10 మంది గుంపుగా వచ్చి ఒకవేళ బస్ కండక్టర్ చెప్పిండు అనుకో, బస్ కండక్టర్ ని కూడా కొట్టేస్తారు. కొట్టేసి ఆడ కావాల్సుకొని న్యూసెన్స్ చేయడానికి ఒక చాకు తీసుకొని వడవడమో ఏదో ఒకటి చేస్తారు. చేసి ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేసి ఒక్కడికి తెలియకుండా ఒక్కడు క్యాజువల్ గా ఈడ అసలు ఏం జరగలేదు కామన్ పబ్లిక్ లాగా వెళ్ళిపోతారు. సో చాలా అంటే చాలా వరస్ట్ గా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. అసలు ఇంత జరిగింది, మరి ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎవరైనా అవేర్నెస్ కోసం అన్న మెసేజ్ ఒక వీడియో తీసి పెట్టాలి. ఎవరు పెట్టారో నాకైతే నా దృష్టికి అయితే ఒక వీడియో కూడా రాలేదు. కానీ చాలా అంటే చాలా బాధ అనిపించింది గైస్. సో ఎవ్వరైనా బెంగళూరు వస్తే మాత్రం వన్ ఆఫ్ ద వరస్ట్ క్రైమ్ ఉండే ముద్ర అయితే వేయను, కానీ దొంగ కొడుకులకి నంబర్ 1. బీహార్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ బీహార్ లో నేను తిరిగిన ఇంత ఘోరంగా అయితే లేకుండే, కానీ బెంగళూరులో పొట్ట పగలే మిమ్మల్ని ఎక్కడ అంటే అక్కడ మీకు తెలియకుండా స్కూళ్ళలో కాలేజ్ పిల్లల బ్యాగ్లకి వెళ్ళి ఫోన్ తీసిరంట. నా ముందర ఒక 10 మంది ఉన్నారు ఫోన్ కంప్లైంట్ కోసం. చూసి నేను ఆశ్చర్యపడ్డా, అంటే ఫైల్స్ ఇన్ని ఉన్నాయి. అది చూడ్రి, ఎవరైనా బెంగళూరు వస్తే మాత్రం వరస్ట్ ప్లేస్, జాగ్రత్తగా ఉండరు. మీ ఫోన్ ని జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా పెట్టరు. ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లలో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరు. ఈ వీడియో వ్యూవర్షిప్ కోసం కాదు, దేనికోసం కాదు, వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ బెంగళూరు ఇలాగ ఉంది అని చాలా మందికి తెలియాలి. దాని తర్వాత ఇక్కడ గవర్నమెంట్ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది అని అట్లా అపోహగా అని అనుకోనన్నా వాళ్ళు చక్కగా చేయాలి. లేకపోతే ఇది చాలా వరస్ట్. కొన్ని దగ్గర బెంగళూరు చాలా మంచిగా ఉంటది, కానీ ఇలాంటి చెత్త కొడుకుల వల్ల 90% పీపుల్ ఆర్ గుడ్, 10% పీపుల్ ఏదైతే వన్ ఆఫ్ ది వరస్ట్ ఫెలోస్ ఉన్నారో దాని వల్ల ప్రతి ఒక్కరికి వస్తుంది. బెంగళూరు నుంచి ఎవరైనా చూసినా ఇది అరే మా గురించి చెప్పిండు అని పర్సనల్ గా తీసుకొని మీరు ఏదో పెద్ద పీకుడుగాలాగా చేయకరి. ఇలాంటి చెత్తలంజొడుకులని ఫస్ట్ క్లియర్ చేసేయరి. అర్థమైందా? బూతులు మాట్లాడేస్తున్నా నేను, ఎందుకంటే కష్టపడి కొనుక్కున్న సొమ్ము ఓడో వచ్చేసి 4 గ్యాంగ్ ని కలిసి కామన్ గా లేవాటుకొని పోతే నాకు ఎంత బాధ ఉంటుందో నా మనసులో నాకు తెలుసు. అది ముచ్చట. ఇంకా దీని గురించి నేను ఏం మాట్లాడాను, కానీ ఏది ఎట్లా జరిగినా నా ట్రిప్ ని నేను ఏది చేయాలో అది చేస్తా. మనం అంత దబ్బన గివ్ అప్ ఇచ్చే బ్యాచ్ అయితే కాదు. కలదాం ఇంకొక వీడియోలో. ఉంటా పడదాకా. జై హింద్ బాయ్. ఒకటి గుర్తుపెట్టుకోరి, నలుగురికి ఈ వీడియోని షేర్ చేయరు, డెఫినెట్లీ షేర్ చేయరు. నేను ఈ బెంగళూరులో కూర్చొని ఇవన్నీ మాట్లాడుతున్నా, ఎక్కడో షాట్లా కూర్చొని దాచిపెట్టి నేను ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గర 4 మాట్లాడినా వాళ్ళకు కూడా నేను ఇదే మాట చెప్తా, ఫస్ట్ ఇక్కడ ఉండే క్రైమ్ ని కంట్రోల్ చేసుకోరి. పబ్లిక్ లల్లా అది పట్టా పొగలు ఇట్లా దోచేసుకుంటే ఏంది ఎక్కడుంటది వాల్యూ? వేస్ట్. అది గైస్.